చాలా మంది యవనస్తులకి ఏది మంచో ఏది చెడో అర్థం అవ్వట్లేదండి. ఏది మంచి వాటిని తీసుకోవాలో దేన్ని విడిచిపెట్టాలో ఇలా చాలా మంది జీవితాల్లో అర్థము కాకుండా వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. మంచి చెడును గ్రహించే తెలివి తేటల్ని దేవుడిచ్చినా గ్రహించని వారిగా ఉంటూ ఉన్నారు. వీరి చెడ్డ స్వభావాలు ఏమవుతున్నాయంటే ఇతరులను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. చాలా మంది యవనస్తులు ఎలా ఉన్నారో తెలుసా? పెట్టే స్టేటస్ ద్వారా మంచిని ఇవ్వలేకపోతూ ఉన్నారు, మాట్లాడే మాటల ద్వారా మంచిని ఇవ్వలేకపోతూ ఉన్నారు, నడిచే నడవడి ద్వారా వీరి నడవడి అనేకులను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. మంచికి బదులుగా చెడు దానిని ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు, లేకపోతే అనేకులకు అది చూపిస్తున్నారు. దాని ద్వారా ప్రభు నామం మహిమపరచట్లేదు, కానీ ప్రభు నామం కించపరచబడుతుంది. అందుకని తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని సరైన మార్గంలో నడిపించండి. ప్రార్థన పూర్వకంగా వారిని పెంచినప్పుడు ప్రార్థనలో